మమ్ముట్టి మలయాళంలో సూపర్ స్టార్, లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో అభిమానం ఉన్న ప్రఖ్యాత నటుడు. మమ్ముట్టికి చాలా దగ్గరి మిత్రుడు మోహన్ లాల్. ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ వెటరన్స్. వ్యక్తిగతంగా ఫ్రెండ్స్, వృత్తిలో పోటీ ఉండవచ్చు. వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మమ్ముట్టి పేరిట శబరిమలలో మోహన్ లాల్ పూజ చేయించాడు. సో ఈ పూజ చేయించడానికి అంటే మనం ఎవరి పేరు మీద అర్చన చేయిస్తాం చూడండి, అలా పూజ చేయించాడు. ఆ పూజ చేయించడానికి ఎవరెవరి పేర్లు మీద పూజ చేయాలో రాసి రిసిప్ట్ కూడా తీసుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో పాటు తన మిత్రుడైన మమ్ముట్టి పేరిట కూడా దేవునికి పూజ చేయడానికి ఆయన రిసిప్ట్ తీసుకున్నాడు. ఆ రిసిప్ట్ కాస్త సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి. సో మహమ్మద్ కుట్టి పేరిట మోహన్ లాల్ శబరిమలలో అయ్యప్ప దేవస్థానంలో ఎలా పూజ చేయిస్తాడు? ఇది ప్రశ్న. మోహన్ లాల్ వర్షన్ ఏంటంటే, మమ్ముట్టి నాకు దగ్గర మిత్రుడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయమని దేవుణ్ణి ప్రార్థించాను. నా మిత్రుని ఆరోగ్యం కోసం నేను పూజ చేస్తే తప్పేంటి అనేది మోహన్ లాల్ వాదన. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీకి వీళ్ళిద్దరికీ తెలిసిన వాళ్ళు చెప్పేది ఇది మొదటిసారి ఏం కాదు. మోహన్ లాల్ మమ్ముట్టిల మధ్య స్నేహం ఎంత గట్టిదంటే, మోహన్ లాల్ ఎప్పుడు శబరిమల వచ్చినా అనేక సార్లు గతంలో కూడా మమ్ముట్టి పేరిట పూజ చేయించాడు. ఈసారి మాత్రమే అది సోషల్ మీడియాలో లీక్ కావడం వల్ల రిసిప్ట్ వైరల్ అయింది. ఇబ్బంది శబరిమల దేవస్థానానికి కాదు, మోహన్ లాల్కి కాదు. కానీ మమ్ముట్టి పైన అటాక్ మొదలైంది సోషల్ మీడియాలో. అటాక్ ఉదాహరణకు అబ్దుల్లా అనే మాధ్యం అనే పత్రిక పూర్వ సంపాదకులు, ఆయన కూడా మలయాళంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్. అసలు మమ్ముట్టి ఏ రకంగా, ఇది మమ్ముట్టి కోరిక మేరకే జరిగితే మాత్రం మమ్ముట్టి క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే, మమ్ముట్టి ముస్లిం గనక ముస్లింలకు ఇస్లామిక్ నిబంధనల ప్రకారం అల్లాను తప్ప ఇంకా ఏ దేవుణ్ణి పూజించకూడదు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం యొక్క గొప్పతనం ఏంటంటే, అనేక చోట్ల ముస్లింలు హిందూ దేవుళ్ళను ఆరాధించేటువంటి సంస్కృతి ఉంది. దర్గాలకు హిందువులు వెళ్ళే, కేవలం ముస్లింలే కాదు, మీరు అజ్మీర్ దర్గా నుంచి మొదలుకొని చాలా దర్గాలకు మీకు హిందువులకు కూడా వెళ్తారు. సో ఇది ఈవెన్ శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ముస్లింలు పూజ చేసేటువంటి సంస్కృతి ఉంది. వెంకటేశ్వర స్వామి మీరు అడగండి, తిరుపతి ఆ ప్రాంతంలో మీరు అడగని చెప్తారు. వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయకంగా పూజలు చేసే ముస్లింలు ఉన్నారు. ఇది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం, మన డైవర్సిటీ యొక్క గొప్పతనం. ఈవెన్ తెలుగు వాళ్ళకు కూడా మీరు గమనించండి, హుస్సేన్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఏదైనా 2-3 పిల్లలు చనిపోతే నాలుగో బిడ్డగా పుడితే హుస్సేన్ అని పెట్టుకుంటుంటారు. లేదంటే ఏదైనా పెద్ద అనారోగ్యం శిశువుగా ఉన్నప్పుడు వస్తే హుస్సేన్ అని పేరు పెట్టుకుంటారు. సో హిందువుల పిల్లల్లో కూడా హుస్సేన్ అనే పేర్లు ఉంటాయి. ఇది భారతీయతలో ఉన్న ప్రత్యేకత. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ సాంస్కృతిక నేపథ్యం. అయినా మమ్ముట్టి అడిగాడా లేదో మనకు తెలియదు. మమ్ముట్టి అడగకపోయినా మోహన్ లాల్ పూజ చేయించవచ్చు కూడా, తన మిత్రుడు. దానికే అభ్యంతరం లేదట. కానీ మమ్ముట్టి కోరకూడదట. ఎవరు చెప్పారు? ఇదేంటి అసలు భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో నడుస్తాయా? షరియత్ చట్టాలు అమలవుతాయా? ఎస్, ఎవరైనా ఒక వ్యక్తి తన మత విశ్వాసాలకు లోబడి తను వ్యవహరించడం అనేది ఆయన వ్యక్తిగతమైన విషయం. వేరే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు మమ్ముట్టి ఎలా ఉండాలి, మమ్ముట్టి ఏ దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఏ దేవుణ్ణి పూజించకూడదు అనేది బయటి వారు నిర్ణయించేది కాదు.
అది మమ్ముట్టి మాత్రమే నిర్ణయించుకుంటాడు. ఫెయిత్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్, ఇట్ ఈస్ నాట్ కలెక్టివ్. ఫెయిత్ విషయం అనేది ఎవరు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ మతాన్ని ఆచరించాలి అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు అది. అంటే ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్, ఇది భారత రాజ్యాంగం చెప్పేది. సో ప్రొఫెస్ అనే రిలీజియన్ అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ పర్సనల్ అఫేర్. ఎస్, మమ్ముట్టి అల్లాను ఆరాధించవచ్చు. వాస్తవంగా ప్రస్తుతం అతను రంజాన్ ఫాస్టింగ్లో కూడా ఉన్నాడు. ఈవెన్ మీడియా కథనాల ప్రకారం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. రంజాన్ ఫాస్టింగ్లో ఉండడం వల్ల సినిమా షూటింగ్లో వాయిదా వేశాడు. ఆయన కొంత అనారోగ్యం కూడా ఉంది కనుకనే మోహన్ లాల్ పూజలు చేయించాడు. అనారోగ్యం ఉండడము, అలాగే ఫాస్టింగ్లో కూడా రంజాన్ పీరియడ్ కనుక ఫాస్టింగ్లో ఉండడం వల్ల ఆయన షూటింగ్లకు కాస్తంత విరామం ప్రకటించాడు. ఇక సోషల్ మీడియాలో ఆగుతారా? మోహన్ లాల్ మమ్ముట్టికి అనారోగ్యం ఉందని మోహన్ లాల్ పూజ చేయించాడన్న సంగతి బయటికి వచ్చుడుతోనే మమ్ముట్టికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ఉన్మాదులకు ఇంకా ఏ పని ఉండదు, ఎప్పుడు ఏది దొరుకుతుందా అనేటువంటిది ఆలోచిస్తుంటారు. ఇక ఆ ఉన్మాదులు రెచ్చిపోయారు. మమ్ముట్టి క్యాన్సర్ వచ్చిందని పెద్ద ప్రచారం. దాంతో మమ్ముట్టి ఆ కార్యాలయం అధికారికంగా ఖండించాల్సి వచ్చింది. అలాంటిది ఏమీ లేదు అని ఖండించాల్సి వచ్చింది. సో సూపర్ స్టార్ మమ్ముట్టి ఏ రకంగా మీకు మమ్ముట్టి ఏ రకంగా నటిస్తాడు, ఆయన సినిమాలపైన ఎవరైనా అభిప్రాయాలు చెప్పచ్చు. సినిమా ఈజ్ పబ్లిక్, ఫెయిత్ ఈజ్ ప్రైవేట్. ఈ సింపుల్ విషయాన్ని మర్చిపోతున్నారు. సినిమా ఈజ్ పబ్లిక్, ఆయన సినిమాలో నటించిన దానిపైన భిన్నమైన అభిప్రాయాలు చెప్పవచ్చు, భిన్నమైన కథనాలు రాయవచ్చు. కానీ ఫెయిత్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. నీవు ఎవరిని పూజించావు, ఎవరిని పూజించలేదు, ఏ మతాన్ని విశ్వసించావు, ఏ మతాన్ని విశ్వసించలేదు, ఇవన్నీ ఎవరికి అడగాల్సిన అధికారం, అడిగే హక్కు లేదు. అది భక్తునికి భగవంతునికి మధ్య ఉండేటువంటి సంబంధం. సో మమ్ముట్టికి ఆ దేవునికి మధ్య ఉన్న సంబంధంలో మిగతా వాళ్ళు వచ్చి తలదూర్చేటువంటి అవకాశమే లేదు. అందువల్ల మీకు సంగీత విద్వాంసులు చూడండి, అంతకుముందు ఒక వివాదం కూడా జరిగింది. ఒక సంగీత విద్వాంసుడు పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశానికి వెళ్ళి ఆయన సంగీతాన్ని ప్రారంభించే ముందు సరస్వతి స్తోత్రం చదివితే ఇదెక్కడి మేము అంగీకరించామంటే ఆయన నా సంగీత కచేరీనైనా నేను వదులుకుంటాను, కానీ మా సంస్కృతిలో భాగంగా మేము ఈ స్తోత్రాన్ని చదవడం మానము అని చెప్పాడు. ఇది భారతీయత అంటే. భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం అనేది ఇట్స్ ఎ కాంపోజిట్ కల్చర్, అందుకే దీన్ని కాంపోజిట్ కల్చర్ అన్నారు. సో అందువల్ల ఈ విశాలమైన భారతీయత సంస్కృతిని కాదని ఏ మతం, అది మెజారిటీ మతం కానీ మైనారిటీ మతం కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కానీ భారతదేశ వైవిధ్యభరిత సంస్కృతికి కానీ భిన్నంగా వివరిస్తామంటే సాధ్యం కాదు. మమ్ముట్టి స్వతంత్ర భారతదేశ పౌరుడు, ఆయన ఏదో ఇస్లామిక్ దేశంలో లేడు. ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఫ్రీ ఇండియా, అది మర్చిపోవద్దు. ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఎ థియోక్రాటిక్ కంట్రీ, ఒక మతరాజ్యంలో లేడు. మమ్ముట్టి యొక్క లౌకిక సెక్యులర్ నేషన్లో ఉన్నాడు కనుక ఆయన ఎవరిని పూజిస్తాడు, ఎవరిని పూజించడు, అది ఆయన ఇష్టం. ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోహన్ లాల్ ఆయనంతటా ఆయనే మమ్ముట్టి తరఫున శబరిమలలో పూజ చేశాడా, లేదా మమ్ముట్టే అడిగాడా, ఇది కూడా ప్రస్తుతం అసందర్భం. సూత్రం ఒక్కటే, ఫెయిత్ ఇస్ పర్సనల్. మిగతా వారి ఎవరికీ దానిపైన ప్రశ్నించే హక్కు లేదు.